హలో ఆల్, వెల్కమ్ టు మెరిట్ మైండ్స్. యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ న్యూస్ అనాలిసిస్ మనం ఈరోజు హిందూలో వచ్చిన 3 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు నిన్న మనము ఒక ఎంసీక్యూ అనేది లాస్ట్లో చూసాము. దాని ఆన్సర్ ఈరోజు అనాలిసిస్లో చూస్తాం అనుకుందాం. సో క్వశ్చన్ చదవండి. వాట్ ఈస్ ఎమోలోప్ షిలాంగ్? ఏ ఫిష్ స్పీసీస్, ఏ ప్లేస్ ఇన్ మేఘాలయ, ఏ ఫ్రాగ్, ఏ వైరస్? సో ఆన్సర్ వచ్చేసరికి ఫ్రాగ్ స్పీసీస్. సో ఎమోలోపస్ షిలాంగ్ అనేది ఒక ఫ్రాగ్ స్పీసీస్. ఇది మేజర్గా ఫాస్ట్ మూవింగ్ స్ట్రీమ్స్లో ఉంటుంది. సో ఇది ఫ్రాగ్ స్పీసీస్ అండి, గుర్తుపెట్టుకోండి. సో మూవింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఆఫ్ ద డే వచ్చేసరికి హౌ ఈస్ ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్డ్? ఇది హిందూలో ఈరోజు పబ్లిష్ అయిన ఆర్టికల్ బేస్డ్ ఆన్ ద ప్రెసిడెంట్స్ రూల్ విచ్ ఈస్ ఇంపోజ్డ్ ఇన్ మణిపూర్. సో అసలు ప్రెసిడెంట్స్ రూల్ అంటే ఏంటి, ఏ ఆర్టికల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కింద మనం ఇంపోజ్ చేస్తున్నాము, వాట్ ఆర్ ద సుప్రీం కోర్ట్స్ జడ్జ్మెంట్స్ అండ్ వాట్ ఆర్ ద ఇంపాక్ట్ ఆఫ్ ప్రెసిడెంట్ రూల్ ఆన్ ద స్టేట్ గవర్నమెంట్ అనేది చూద్దాము. సో ఫస్ట్ చూడండి, ప్రెసిడెంట్ రూల్ని మనము స్టేట్ ఎమర్జెన్సీ ఆర్ కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అని కూడా పిలుస్తాము. ఇది మేజర్గా ఆర్టికల్ 356 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కింద సెంట్రల్ గవర్నమెంట్ అనేది డైరెక్ట్గా స్టేట్ పవర్ అనేది ఎస్యూమ్ చేస్తుంది. సో ప్రెసిడెంట్ రూల్ని ఏమేమంటాము, స్టేట్ ఎమర్జెన్సీ అన్న అంటాము ఆర్ కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అని కూడా అంటాము. ఏ ఆర్టికల్ కింద అంటే ఆర్టికల్ 356 కింద. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హ్యాస్ డిఫెండెడ్ దిస్ ప్రావిజన్. ఏమని అంటే దిస్ ఈస్ నెసెసరీ ఫర్ సేఫ్ గార్డింగ్ ద కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ అని ఆయన దీన్ని సపోర్ట్ చేశారు. అండ్ సపోర్ట్ చేస్తూ కూడా ఆయన ఏమన్నారు అంటే దిస్ వుడ్ రిమైన్ యాజ్ ఎ డెడ్ లెటర్ అని కూడా అన్నారు. డెడ్ లెటర్ అంటే ఏంటి, దీన్ని ఓన్లీ ఎక్సెప్షనల్ కేసెస్లోనే వాడాలి, అన్ని విధాలుగా వాడద్దు అని చెప్పారు. సో యూ కెన్ కోట్ దిస్ ఇన్ యువర్ మెయిన్స్ ఆన్సర్స్, లైక్ డాక్టర్ అంబేద్కర్ గారు ఏమన్నారు అనేది యూ కెన్ కోట్ దిస్ ఇన్ యువర్ మెయిన్స్ ఆన్సర్స్. నెక్స్ట్ చూడండి, మేజర్గా మనకి ఎమర్జెన్సీ ప్రావిజన్స్ అనేవి వచ్చేసి ఆర్టికల్స్ 355 to 357 ఆఫ్ పార్ట్ 18లో ఉన్నాయి అండ్ 365 ఇన్ పార్ట్ 19. సో ఈ ప్రావిజన్స్ మేజర్గా మనకి ప్రెసిడెంట్స్ రూల్ అనేవి చెప్పే ఆర్టికల్స్ ఇన్ ఆర్ కాన్స్టిట్యూషన్. మరి 355 ఏం చెప్తుంది అంటే ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ యూనియన్ టు ప్రొటెక్ట్ స్టేట్స్ అగైన్స్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ అండ్ ఇంటర్నల్ డిస్టర్బెన్స్. సో 2 గ్రౌండ్స్ మీద యూనియన్ అనేది స్టేట్స్ ని ప్రొటెక్ట్ చేయాలి. ఫస్ట్ ఏంటి, ఎక్స్టర్నల్ అగ్రెషన్. సెకండ్ వచ్చేసి ఈజ్ యువర్ ఇంటర్నల్ డిస్టర్బెన్స్. 356 వచ్చేసి ప్రావిజన్స్ ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఇన్ స్టేట్. ఈ కండిషన్ లో ప్రెసిడెంట్స్ రూల్ అనేది స్టేట్ లో ఇంపోజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 357 ఎక్సర్సైజ్ ఆఫ్ లెజిస్లేటివ్ పవర్స్ అండర్ ప్రొక్లమేషన్ అండర్ యువర్ ఆర్టికల్ 356. అంటే ఆర్టికల్ 356 అనేది స్టేట్ లో ఇంపోజ్ చేస్తే లెజిస్లేటివ్ పవర్స్ అనేది ఎవరికి వెళ్తాయి అని చెప్పేది అండర్ యువర్ ఆర్టికల్ 357. 365 వచ్చేసి ఎఫెక్ట్ ఆఫ్ ఫెయిల్యూర్ టు కాంప్లై విత్ ఆర్ గివ్ ఎఫెక్ట్ టు డైరెక్షన్స్ గివెన్ బై యూనియన్. ఒకవేళ స్టేట్ యూనియన్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఫాలో అవ్వకపోతే ప్రెసిడెంట్స్ రూల్ అనేది ఇంపోజ్ చేయొచ్చు అని చెప్పేది ఆర్టికల్ 365. సో ఈ 4 ఆర్టికల్స్ అనేవి టెల్స్ అబౌట్ యువర్ ప్రెసిడెంట్స్ రూల్. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇన్ ఆర్ కాన్స్టిట్యూషన్ విత్ రిగార్డ్స్ టు యువర్ ప్రెసిడెంట్స్ రూల్. మరి ప్రెసిడెంట్స్ రూల్ అనేది స్టేట్లో 2 మేజర్ గ్రౌండ్స్ మీద మనం ఇంపోజ్ చేయొచ్చు. ఫస్ట్ గ్రౌండ్ వచ్చేసి బ్రేక్ డౌన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ యాజ్ గివెన్ అండర్ యువర్ ఆర్టికల్ 356. దీనికి ఎయిదర్ మన గవర్నర్ అన్న ఒక రిపోర్ట్ సెండ్ చేయాలి ప్రెసిడెంట్ కి ఆర్ ప్రెసిడెంట్ బై హిమ్సెల్ఫ్ కెన్ ఇంపోజ్ ద ప్రెసిడెంట్స్ రూల్ అన్నమాట. ఎప్పుడు బ్రేక్ డౌన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ అయితే స్టేట్ లో. సెకండ్ గ్రౌండ్ వచ్చేసరికి ఫెయిల్యూర్ టు ఫాలో సెంటర్స్ డైరెక్షన్. ఇది మేజర్ గా ఆర్టికల్ 365 కింద చెప్పారు. ఏమని చెప్పారు, ఏదన్నా యూనియన్ కనుక స్టేట్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే స్టేట్ కనుక అవి ఫాలో అవ్వకపోతే మనం ప్రెసిడెంట్స్ రూల్ అనేది ఇంపోజ్ చేయొచ్చు. సో ఈ 2 గ్రౌండ్స్ కింద మనం ఏ స్టేట్ లో అయినా ప్రెసిడెంట్స్ రూల్ అనేది ఇంపోజ్ చేయొచ్చు అండర్ యువర్ ఆర్టికల్ 356 when there is a breakdown of constitutional machinery, under article 365 when there is a failure by state government to follow instructions given by the union. So these 2 grounds are very important for imposing your president's rule. President's rule అనేది స్టేట్ లో ఇప్పటి వరకు ఏ కండిషన్స్ లో పాస్ చేశాము అనేది ఇక్కడ ఇచ్చానండి. ఫస్ట్ వచ్చేసరికి స్టేట్ లెజిస్లేచర్ కనుక
లీడర్ ని ఎలెక్ట్ చేసుకోలేకపోతే, అంటే చీఫ్ మినిస్టర్ ని చూస్ చేసుకోలేకపోతే ఫర్ టైమింగ్ ప్రెసిడెంట్స్ రూల్ అనేది స్టేట్ లో ఇంపోజ్ చేయడం జరిగింది. సెకండ్ వచ్చేసరికి ఏదన్నా కోయిలేషన్ బేస్డ్ గవర్నమెంట్ ఫామ్ అయితే, కోయిలేషన్ బేస్డ్ అంటే 2 to 3 పార్టీస్ కలిసి గవర్నమెంట్ ని కనుక ఎస్టాబ్లిష్ చేసి తర్వాత దానివల్ల బ్రేక్ డౌన్ అయిపోతే అప్పుడు ప్రెసిడెంట్స్ రూల్ అనేది ఇంపోజ్ చేశారు. థర్డ్ వచ్చేసరికి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో నో కాన్ఫిడెన్స్ ఓట్ అనేది పాస్ అయితే ఆటోమేటిక్ గా పవర్ లో ఉన్న గవర్నమెంట్ దాని పవర్ లూజ్ అయింది కాబట్టి ప్రెసిడెంట్స్ రూల్ అనేది ఇంపోజ్ చేశారు. ఫోర్త్ వచ్చేసరికి పోస్ట్పోనెంట్ ఆఫ్ ఎలక్షన్స్ బికాస్ ఆఫ్ ఎనీ అన్అవాయిడబుల్ రీజన్స్ సచ్ యాజ్ న్యాచురల్ డిజాస్టర్ కానీ, ఎపిడమిక్స్ అప్పుడు కానీ, ఆర్ వార్ అప్పుడు కానీ ఎలక్షన్స్ పెట్టలేని పరిస్థితిలో ప్రెసిడెంట్స్ రూల్ అనేది ఇంపోజ్ చేశారు ఇన్ స్టేట్స్. సో ఈ 4 కండిషన్స్ లో ఇప్పటిదాకా అయితే ప్రెసిడెంట్స్ రూల్ అనేది ఇంపోజ్ చేశారు. ప్రాసెస్ ఆఫ్ ప్రెసిడెంట్స్ రూల్ అనేది చూద్దాము. ప్రెసిడెంట్స్ రూల్ అనేది ఒకసారి స్టేట్ గవర్నమెంట్ మీద ఇంపోజ్ చేశాక అది విత్ ఇన్ 2 months బోత్ ద హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ అనేది పాస్ చేయాలి. సో విత్ ఇన్ 2 months బోత్ ద హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ షుడ్ గివ్ ద పర్మిషన్ అన్నమాట. ఎలా అంటే సింపుల్ మెజారిటీతో వాళ్ళు పాస్ చేయాలి. అండ్ డ్యూరేషన్ వచ్చేసరికి ఇనీషియల్ గా ప్రెసిడెంట్స్ రూల్ అనేది 6 months వరకు ఇంపోజ్ చేయొచ్చు. ఈ 6 months ని 3 years వరకు మనం ఎక్స్టెండ్ చేయొచ్చు. ఒకవేళ ప్రెసిడెంట్ రూల్ అనేది 1 year కంటే కూడా ఒక స్టేట్ మీద ఇంపోజ్ చేస్తున్నాము అంటే 2 reasons ఉండాలి. ఫస్ట్ రీజన్ వచ్చేసరికి ఎక్కడన్నా ఎమర్జెన్సీ, దట్ ఈస్ నేషనల్ ఎమర్జెన్సీ అండర్ ఆర్టికల్ 352 అన్న విధించి ఉండాలి. ఆర్ ఎలక్షన్ కమిషన్ సర్టిఫికెట్ ఇవ్వాలి దట్ ఎలక్షన్స్ అనేవి ఆ స్టేట్ లో మేము పెట్టలేము అనే ఎలక్షన్ కమిషన్ అన్న సర్టిఫికెట్ ఇవ్వాలి. సో 1 year కి మించి మనం ఏ స్టేట్ లో అన్న ప్రెసిడెంట్ రూల్ అనేది కంటిన్యూ చేస్తుంటే 2 conditions ఉండాలి. ఏంటి ఫస్ట్ కండిషన్? ఎక్కడన్నా నేషనల్ ఎమర్జెన్సీ అనేది విధించబడి ఉండాలి. సెకండ్ వచ్చేసరికి ఎలక్షన్ కమిషన్ అనేది సర్టిఫికెట్ ఇవ్వాలి. ఏమని? ఆ స్టేట్ లో మేము ఎలక్షన్స్ పెట్టలేము అని. ఈ 2 conditions ఉంటేనే 1 year కి మించి మనం ప్రెసిడెంట్స్ రూల్ అనేది విధించవచ్చు. కానీ ఒకసారికి 6 months వరకే మనం ఇంపోజ్ చేయగలము. కానీ దాని మాక్సిమం పీరియడ్ వచ్చేసరికి 3 years. దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ యువర్ ప్రెసిడెంట్స్ రూల్ అండ్ హౌ టు ఇంపోజ్ ద ప్రెసిడెంట్స్ రూల్ ఆన్ ఎనీ స్టేట్. ప్రెసిడెంట్ రూల్ అనేది స్టేట్ లో ఉంటే ఇంపాక్ట్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ ఇంపాక్ట్ వచ్చేసరికి President assumes the functions of the state government and executive powers vested in the governor or other authorities. So president ki all functions of the state government and powers of the governor anedi president ki వెళ్ళిపోతాయి. సెకండ్ వచ్చేసరికి గవర్నర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ప్రెసిడెంట్ కెన్ అడ్మినిస్టర్ ద స్టేట్. ఎవరి హెల్ప్ తో చేస్తారు అంటే చీఫ్ సెక్రటరీ హెల్ప్ తో కానీ ఆర్ ఎనీ అడ్వైజర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ హెల్ప్ తో కానీ గవర్నర్ కెన్ రన్ ద స్టేట్. థర్డ్ వచ్చేసరికి ప్రెసిడెంట్ కెన్ ఇష్యూ ఆర్డినెన్సెస్ ఫర్ ద స్టేట్ వెన్ ద పార్లమెంట్ ఈజ్ నాట్ ఇన్ సెషన్. అంటే పార్లమెంట్ కనుక సెషన్ లో లేకపోతే ప్రెసిడెంట్ ఆర్డినెన్సెస్ ఫర్ స్టేట్ ని ఇష్యూ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి పార్లమెంట్ మే డెలిగేట్ అథారిటీ టు లెజిస్లేట్ ఫర్ ద స్టేట్ టు ద ప్రెసిడెంట్ ఆర్ ఎనీ అథారిటీ. ఎవరిస్తున్నారు పవర్ ఇక్కడ గుర్తుంచుకోండి. పార్లమెంట్ లెజిస్లేటివ్ పవర్స్ ని ప్రెసిడెంట్ కన్నా ఇవ్వచ్చు ఆర్ ఎనీ అదర్ అథారిటీ కన్నా ఇవ్వచ్చు. ఎవరి కోసం చేయాల్సిన లెజిస్లేటివ్ పవర్స్, స్టేట్ కోసం చేసే లెజిస్లేటివ్ పవర్స్ ని ప్రెసిడెంట్ కన్నా ఇవ్వచ్చు ఆర్ ఎనీ అదర్ అథారిటీ కన్నా ఇవ్వచ్చు. ఎవరు ఇవ్వచ్చు? ఓన్లీ పార్లమెంటే ఇవ్వచ్చు. నెక్స్ట్, పార్లమెంట్ పాసెస్ ద స్టేట్స్ లెజిస్లేటివ్ బిల్స్ అండ్ బడ్జెట్ డ్యూరింగ్ ద ప్రొక్లమేషన్. సో స్టేట్ కి ఎవరు లాస్ చేస్తారు, ఎవరు బడ్జెట్ చేస్తారు అంటే పార్లమెంట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి స్టేట్ లెజిస్లేచర్స్ పవర్ ఆర్ ఎక్సర్సైజ్డ్ బై పార్లమెంట్ విత్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ బీయింగ్ డిజాల్వ్డ్. సో స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ డిజాల్వ్ అయిపోయారు కాబట్టి స్టేట్ లెజిస్లేటివ్ పవర్స్ అన్ని కూడా మనము పార్లమెంట్ కి ఇచ్చేస్తున్నాము. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మే బి సస్పెండెడ్ ఆర్ డిజాల్వ్డ్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అయితే డిజాల్వ్ అయిపోతుంది, కానీ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది ఎయిదర్ మనం సస్పెండ్ అన్నా చేయొచ్చు ఆర్ డిజాల్వ్ అన్నా చేయొచ్చు. The powers and functioning of the High Court remain unaffected during the President's rule. High Court powers matram effect avvadu, it remains unaffected. So these are the impacts of President's rule in the state. Supreme Court judgments with regards to President's rule వచ్చేసి first judgment and most important judgment వచ్చి SR Bommai versus Union of India given in 1994. ఈ జడ్జ్మెంట్ కింద సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది అంటే ప్రెసిడెంట్స్ రూల్ అనేది
ఛాలెంజ్ చేయొచ్చు కోర్ట్స్ లో అని చెప్పింది. ఛాలెంజ్ చేయొచ్చు అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ అలౌడ్ టు జ్యుడిషియల్ రివ్యూ అని. అంటే కోర్ట్స్ కింద జ్యుడిషియల్ రివ్యూ కింద మనం దీన్ని క్వశ్చన్ చేయొచ్చు అనేది జడ్జ్మెంట్. సెకండ్ జడ్జ్మెంట్ వచ్చేసి రామేశ్వర్ ప్రసాద్ కేసు ఇన్ 2006. ఈ కేసులో ఏం చెప్పిందంటే సుప్రీం కోర్ట్ హెల్డ్ దట్ రికమెండేషన్ ఫర్ ద ప్రెసిడెంట్స్ రూల్ షుడ్ బి బేస్డ్ ఆన్ ఆబ్జెక్టివ్ క్రైటీరియా అండ్ నాట్ సోల్లీ ఆఫ్ ద సబ్జెక్టివ్ ఒపీనియన్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. అంటే ప్రెసిడెంట్ రూల్ అనేది సోల్లీ బేస్డ్ ఆన్ సెంట్రల్ గవర్నమెంట్ మీద ఉండకూడదు, బట్ ఇట్ షుడ్ బి బేస్డ్ ఆన్ ఆబ్జెక్టివ్ క్రైటీరియా. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సెంట్రల్ గవర్నమెంట్ యొక్క డెసిషన్ బేస్డ్ మీద ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేయొద్దు. ఇట్ షుడ్ బి బేస్డ్ ఆన్ ఆబ్జెక్టివ్ క్రైటీరియా. సో దీస్ టూ జడ్జ్మెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ వెన్ ఎవర్ యు ఆర్ కోటింగ్ యువర్ ప్రెసిడెంట్స్ రూల్. సో క్వశ్చన్ చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ప్రెసిడెంట్స్ రూల్ ఇన్ ఇండియా. First statement, President's rule can be imposed in a state if the President is satisfied that governance of state cannot be carried on in accordance with the provisions of Constitution. First statement correct. Second statement, proclamation of President's rule must be approved by both the houses of parliament within 6 months అంటున్నాడు. మనం ఏమనుకున్నాం? within 2 months అనుకున్నాం. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది తప్పు. థర్డ్ స్టేట్మెంట్, President's rule can continue for a maximum period of 3 years with parliamentary approval every 6 months అని ఉంది. సో 3 years కరెక్టే, మినిమం 6 months. ఫస్ట్ అయితే 6 months వరకు మనం ఇంపోజ్ చేస్తాము, మాక్సిమం వచ్చేసరికి 3 years వరకు మనం ఇంపోజ్ చేయొచ్చు. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. మరి ఆప్షన్ వచ్చేసి ఏమవుతుంది? సెకండ్ తప్పు, 1 and 3 కరెక్ట్, కాబట్టి ఆప్షన్ ఈస్ బి. మూవింగ్ ఆన్ టు సో సెకండ్ టాపిక్ ఆఫ్ ద డే వచ్చేసి ఎన్జిటి గురించి, అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గురించి. సో ఇది ఎందుకు న్యూస్ లో ఉంది అంటే ఈ రోజు ఒక ఆర్టికల్ వచ్చింది, ఎన్జిటి ఆస్క్డ్ ఫర్మ్ టు గివ్ డీటెయిల్స్ ఆఫ్ కార్గో ఇన్ సంకెన్ వెసెల్. సో దీని రిలేటెడ్ గా ఎన్జిటి గురించి డిస్కస్ చేద్దాము. ఎన్జిటి అంటే ఏంటి? ఎన్జిటి అనేది ఒక స్పెషలైజ్డ్ జ్యుడిషియల్ బాడీ. ఇది దేనికి స్పెషలైజ్ అయి ఉంది అంటే రిగార్డింగ్ యువర్ ఎన్విరాన్మెంట్. అంటే ఇట్ హ్యాండిల్స్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కానీ కన్జర్వేషన్ రిలేటెడ్ కేసెస్ కానీ మనం ఎన్జిటికి ఇస్తాము. సో ఇట్ ఈస్ ఎ స్పెషలైజ్డ్ జ్యుడిషియల్ బాడీ, గుర్తుంచుకోండి. ఇండియా ఈస్ ద థర్డ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఆఫ్టర్ ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ to set up dedicated body like NGT for your environmental issues. So India, third country in the world after your Australia and New Zealand to set up such specialized environmental body. NGT is endowed with suo motu powers. అంటే దాని ఓన్ గా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కానీ ఎన్విరాన్మెంట్ కి సంబంధించిన ఏదన్నా కంప్లైంట్స్ కానీ అది తీసుకోవచ్చు. సో దీస్ 3 are important points regarding your NGT. మరి ఎన్జిటి కాంపోజిషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎన్జిటి కాంపోజిషన్ ఈస్ డిఫైన్డ్ బై ద ఎన్జిటి యాక్ట్ ఆఫ్ 2010 విచ్ అవుట్లైన్స్ యాజ్ ఫాలోస్. ఎన్జిటికి ఒక చైర్మన్ ఉంటారండి. చైర్మన్ ఎవరు ఉండాలి అంటే రిటైర్డ్ సుప్రీం కోర్ట్ జడ్జ్ కానీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఏ హైకోర్ట్ కానీ ఉండాలి. అంటే రిటైర్డ్ సుప్రీం కోర్ట్ జడ్జ్ ఆర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్, ఇది గుర్తుంచుకోండి. ఎవరు అపాయింట్ చేస్తారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తారు విత్ కన్సల్టేషన్ విత్ యువర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఎన్ని ఇయర్స్ సర్వ్ చేస్తారు అంటే 5 years అన్నా సర్వ్ చేస్తారు ఆర్ అంటిల్ హీ రీచెస్ ఏజ్ ఆఫ్ 70 years. రిమెంబర్ దిస్. జుడిషియల్ మెంబర్స్ కూడా ఉంటారు. జుడిషియల్ మెంబర్స్ ఎంతమంది ఉంటారంటే బిట్వీన్ 10 to 20 members. వీళ్ళు ఎవరు అయి ఉండాలి అంటే వీళ్ళు ఫార్మర్ సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్ట్ జడ్జెస్ అయి ఉండాలి. మళ్ళీ వీళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారంటే మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. వీళ్ళు ఎన్ని ఇయర్స్ ఫంక్షన్ చేస్తారు అంటే ఎయిదర్ 5 years ఆర్ టిల్ ద ఏజ్ ఆఫ్ 67 years. చైర్మన్ ఏమో టిల్ ద ఏజ్ ఆఫ్ 70 years, మెంబర్స్ జుడిషియల్ మెంబర్స్ వచ్చేసరికి టిల్ ద ఏజ్ ఆఫ్ 67 years. మళ్ళీ ఎక్స్పర్ట్ మెంబర్స్ కూడా ఉంటారు. ఎక్స్పర్ట్ మెంబర్స్ కూడా ఇంక్లూడ్స్ 10 to 20 members. వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఎక్స్పర్ట్స్ ఇన్ సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ ఆర్ రిలవెంట్ ఎన్విరాన్మెంటల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అపాయింట్ చేస్తారు. వీళ్ళని కూడా సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. వీళ్ళు ఎన్ని ఇయర్స్ చేస్తారు అంటే 5 years కానీ టిల్ ద ఏజ్ ఆఫ్ 65 years కానీ చేస్తారు. సో దిస్ ఈస్ ద కాంపోజిషన్ ఆఫ్ యువర్ ఎన్జిటి. మరి అసలు ఎన్జిటి అనేది ఇండియాలో ఎస్టాబ్లిష్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అనేది చూద్దాం. టైమ్ లైన్ ఆఫ్ ఈవెంట్స్ బిఫోర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎన్జిటి. ఫస్ట్ అసలు ఎన్జిటి అనే దానికి
ఎక్కడ స్టార్ట్ అయింది అంటే రియో డి జెనీరో సమ్మిట్, దట్ ఈస్ 1992 సమ్మిట్. ఈ సమ్మిట్ లో ఇండియా కమిటెడ్ టు ప్రొవైడింగ్ జ్యుడిషియల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రెమెడీస్ ఫర్ విక్టిమ్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్. సో ఈ సమ్మిట్ లోనే ఇండియా కమిట్మెంట్ అనేది ఇచ్చింది. సెకండ్ వచ్చేసరికి అండర్ యువర్ సుభాష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో సుప్రీం కోర్ట్ అనేది రైట్ టు క్లీన్ ఎన్విరాన్మెంట్ ఈజ్ అండర్ యువర్ ఆర్టికల్ 21 అని డిక్లేర్ చేసింది. ఆర్టికల్ 21 ఏంటి? రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. దీని కింద రైట్ టు క్లీన్ ఎన్విరాన్మెంట్ అనేది కూడా యాడ్ చేసింది కాబట్టి దిస్ ఈస్ ద సెకండ్ స్టెప్ టేకెన్. థర్డ్ వచ్చేసరికి లా కమిషన్ రిపోర్ట్ ఆఫ్ 186th రిపోర్ట్. దీంట్లో లా కమిషన్ ఏం రికమెండ్ చేసిందంటే సపరేట్ కోర్ట్ అనేది పెట్టండి టు డీల్ విత్ ఎన్విరాన్మెంటల్ కేసెస్ అని ఇది రికమెండ్ చేసింది. సో దిస్ ఈస్ ద థర్డ్ పాయింట్ విచ్ లెడ్ టు ఫార్మేషన్ ఆఫ్ ఎన్జిటి ఇన్ లేటర్ ఇయర్. తర్వాత వచ్చేసరికి నేషనల్ ఎన్విరాన్మెంటల్ ట్రిబ్యునల్ యాక్ట్ 1995 లో ఎస్టాబ్లిష్ చేశారు, కానీ ఇది వాజ్ నాట్ ఎఫెక్టివ్ విత్ ఇంప్లిమెంటేషన్. తర్వాత 2010 లో ఎన్జిటి యాక్ట్ 2010 అనేది మన ఇండియాలో పాస్ అయింది. అది 2011 లో ఆపరేషనలైజ్ అయ్యింది విత్ ద అపాయింట్మెంట్ ఆఫ్ యువర్ chairman and judicial members. So this is the timeline of events for establishment of your NGT. Remember these timelines. This is very important for your mains answer. Question chudandi. Consider the following statements regarding NGT. NGT was established for effective and expeditious disposal of cases relating to environmental protection and conservation of forests and natural resources. This statement correct. NGT is bound by procedure laid down by CPC అంటే కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908. ఇది తప్పండి. ఎన్జిటి ఫాలోస్ న్యాచురల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జస్టిస్, నాట్ సిపిసి. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది తప్పు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అంటే ఆన్సర్ వచ్చేసరికి A1 ఓన్లీ. ఎందుకు? సెకండ్ స్టేట్మెంట్ సిపిసిని ఫాలో అవ్వదు, ఇట్ ఫాలోస్ న్యాచురల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జస్టిస్. మూవింగ్ ఆన్ టు లాస్ట్ టాపిక్ ఆఫ్ ద డే వచ్చేసరికి పిఎంఐ గురించి. ఎందుకు అంటే హిందూలో ఈ ఆర్టికల్ వచ్చింది. బార్డర్ టెన్షన్ ఇన్ఫ్లేషన్ డ్రాగ్ మే పిఎంఐ టు 3 month లో. అసలు పిఎంఐ అంటే ఏంటి చూద్దాం. పిఎంఐ ఫుల్ ఫామ్ వచ్చేసరికి పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్. ఇది ఏంటంటే ఒక ఎకనామిక్ ఇండికేటర్. దేని బేసిస్ మీద అంటే మంత్లీ బిజినెస్ సర్వీస్ బేసిస్ మీద పిఎంఐ అనేది డిరైవ్ చేస్తాము. మనం లాస్ట్ వీక్ మనం ఐఐపి గురించి చూసాము, అలాగే పిఎంఐ కూడా ఒక ఎకనామిక్ ఇండికేటర్. ఐఐపి వచ్చేసరికి మనకి ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ బేస్డ్ మీద చూస్తాము. పిఎంఐ వచ్చేసరికి పర్చేసింగ్ సైడ్ చూస్తాము, అంటే ఇన్పుట్ ఆర్ పర్చేసింగ్ సైడ్ చూసేదేమో పిఎంఐ, వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్ చేంజెస్ చూసేదేమో యువర్ ఐఐపి. సో పిఎంఐ వచ్చేసరికి పర్చేసింగ్ సైడ్ చూస్తాం. మరి పిఎంఐలో 2 types ఉంటాయి. ఒకటేమో మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ బేస్డ్ ఆన్ యువర్ ఇండస్ట్రీ అండ్ ఫ్యాక్టరీ యాక్టివిటీ. ఇంకోటి వచ్చేసరికి సర్వీసెస్ పిఎంఐ బేస్డ్ ఆన్ యువర్ గ్రోత్ ఇన్ ద సర్వీస్ సెక్టర్ చూస్తాం. పిఎంఐ స్కోర్ అనేది 50 కంటే ఎక్కువ ఉంటే ఎకనామిక్ ఎక్స్పాన్షన్ అనేది ఇండికేట్ చేస్తుంది. 50 కంటే తక్కువ ఉంటే ఎకనామీలో కాంట్రాక్షన్ అనేది ఇండికేట్ చేస్తుంది. ఇది కూడా ఇంపార్టెంట్. మరి ఎవరు పిఎంఐని రిలీజ్ చేస్తారు అంటే S&P Global conducts PMI survey in India. So remember S&P Global. So based on the survey of 500 manufacturing companies, ఈ డేటా అనేది కంపైల్ చేసి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఒకటి మీరు ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాల్సింది, 50 కంటే ఎక్కువ ఉంటే ఎకనామిక్ ఎక్స్పాన్షన్ అనేది, 50 కంటే తక్కువ ఉంటే కాంట్రాక్షన్ అనేది చూస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. So solve this question. Consider the following statements regarding PMI. PMI is an economic indicator derived from monthly surveys of private sector companies. A PMI reading above 50 indicates contraction and below 50 indicates expansion anta. Idi tappu kada. Above 50 aithe manam expansion anukunnam, below 50 aithe contraction anukunnam. So second statement ane tappu. Which of the above statement is or are correct? A 1 only, B 2 only, C both 1 and 2, D neither 1 nor 2. So second statement tappu kabatti only first statement anedi manaki correct. Moving on to MCQ of the day. Consider the following statements regarding S-400 missile system. S-400 is a long-range surface-to-air missile system. India signed a deal with United States for the procurement of S-400 system. Which of the above statement is or are correct? A 1 only, B 2 only, C both 1 and 2, D neither 1 nor 2. So దీని ఆన్సర్ అనేది కమెంట్ చేయండి. రేపు మనం డైలీ అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు ఈ MCQ ని డిస్కస్ చేసి స్టార్ట్ చేద్దాం. టిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్.